హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సౌత్ బాయ్స్ వన్ ఛానల్. ఈరోజు ప్రాంక్ వీడియో అనమాట. ఎవరి మీద అంటే జమీర్ మీద. అయితే నిన్న మేము డిన్నర్లోకి పోయినాం. వాని బండి నా దగ్గర ఉంది, నా బండి వాని దగ్గర ఉంది. అయితే వానికి ఇప్పుడు పిలిచి పోలీసు వాళ్ళు నీ బండి పట్టుకుపోయానని చెప్తా. పెద్ద ప్లానింగే. మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏమేమి జరుగుతుంది మొత్తం చూడండి. క్రేజీ ఉంటుంది, సీరియస్ అయిపోతాడు. వానికి మా అందరికన్నా బండి ముఖ్యం. ఇదే బండి. అయితే ఇప్పుడు అది దాపెట్టి వానికి పిలుద్దాం గైజ్. అయితే ఈ బండి ఆడ దాపెట్టి రప్పమని పో. సో ఫోన్ అయితే చేద్దాం గైజ్, వానికి ఫోన్ చేయి. పండుకున్నాడేమో గైజ్, ఎందుకంటే వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మాకి. హలో హలో, ఏడున్నారు? అరే ఇంటికాడ ఉన్నారా? ఏం చేస్తున్నావు? నైట్ నిన్న లేట్ అయిపోయినా నీవు పనుకొని ఉన్నా. అరే నీ బండి నా దగ్గర ఉంది కదా. నిన్న నువ్వే తీసుకెళ్ళినావు కదరా. అయితే నేను మనీ సదాస్పేట్ పోయినాం రా మార్నింగ్ పనితో. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, బండి పిఎస్లో ఉందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు రే? అవునరా. అరే మజాక్ చేయకు రే. అరే మజాక్ ఎందుకు చేస్తారా? అరే అది ముందే స్పోర్ట్స్ బైక్ రా. తెలుసురా, కానీ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా. ఎట్లా పట్టుకున్నారా? అంటే హెల్మెట్ పెట్టుకోలే. ట్రిపుల్ రైడింగ్ ఉంది కదా మీరు? త్రిబుల్ పోలేం, ఇద్దరమే పోయినాం. నువ్వు కదా రెస్టారెంట్ కాడికి వెళ్దాం. సరే వస్తున్నా. స్పోర్ట్స్ బైక్ అంటావు గైస్, స్పోర్ట్ బైక్స్. అయితే వస్తున్నట్ట ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమైతే మాకైతే చూడాలి అని రాగానే తీసుకో, ఫోన్ తీసుకో. కానీ రాగానే క్రేజీ ఉంటుంది రా. మని ఏమంటాడో, ఏం చేస్తాడో, ఎట్లానో. వస్తుండేమో గాయ, బుల్లెట్ సౌండ్ అయితే వస్తుంది నా బండిది. అది ఎట్లా పట్టుకున్నారా పోలీసు వాళ్ళు? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో దానిపట్టి ఏం చేస్తాం. నవ్వకు. ఏం చూస్తున్నావురా? ఏం లేదురా, మీరు ఎక్కడన్నా కెమెరా పెట్టినారా లేకపోతే ప్రాంకులు చేస్తున్నారా అని చూస్తున్నా. కూర్చొని ఉన్నావా? బైక్ దగ్గర ఎవడైనా మజాక్ చేస్తాడా అబే? మరి మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు రా బాయ్? అరే నిలబడ్డాం రా బాయ్, అక్కడ మంది ఉన్నారు చాలా. పోలీస్ స్టేషన్ ఎక్కడ? పిఎస్ సదాస్పేట్లో. నడు పోదాం పండి. పోయి మాట్లాడినాం, ఇయ్యడంట బండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకురా, ఎవరు ఎస్ఐ పట్టుకున్నాడా? అరే మీరు అవలేగా లారా, నీ బండి తీసుకెళ్తావు కదా దాదా, నాకెందుకు తీసుకెళ్ళినారా బాయ్ నువ్వు? నువ్వు మార్నింగ్ పడుకున్నాయేమని లేపాలేనరా నీకు ఫోన్ చేసి. అవలాగాని ఉన్నావారా? హెల్మెట్ తీసుకోతే ఏమన్నా అవుతుందా రా నీకు? ఎప్పుడు మజాకులు చేయకుండా బాయ్ మీరు. నిజం రా, అలాగా నీ పైన అయితే అస్సలు నమ్మకం లేదురా నాకు. అరే నువ్వు ఉర్లాకి రాయడా, పోయి తీసుకురాపో నీ బండి నువ్వు. అరే పిచ్చోను ఆరా, మా అన్న చంపేస్తాడు రా నన్ను. అదే నేనేం చేయాలరా? అరే దాని ముందే ఇన్సూరెన్స్ క్లియర్ లేదు, దానికి 2 చాలాన్లు ఉండే రా బాయ్. అయితే ఓ తీసుకురాపో అడిగి. నీకు ఇచ్చింది తప్పైందిరా నాది. అయితే దిమాగ్ లేదారా నీకు? అయితే నైటే నువ్వే పెట్టుకోవాలి ఉండేరా బాయ్. నేనేమన్నా తీసుకో అని చెప్పినా నా బండి? అరే అట్లయితే ఎందుకు తీసుకెళ్ళినారా బాయ్ నా బైక్ నువ్వు? అరే నా బైక్ లేకుండే కదా మామ, అందుకని నీ బైక్ తీసుకోవాలా? నాకు తెలియదురా బాయ్ తెచ్చి, లేకపోతే మా అన్న, అరే మా అన్నకు తెలుసు చంపేస్తాడు రమ్మని చెప్పి. తెలుసు కదరా బాయ్. తీసుకుపోయినవరా నువ్వు మళ్ళీ బండి? అరే వీడి తీసుకెళ్ళిండ్రా నా బండి. అరే ఇగో నేను ఆ దావత్లో పోయినామా? అవు మరి నా బండి నువ్వు తీసుకున్నావు, నీ బండి నేను తీసుకున్నా. అవు ఇద్దరం ఇంటికి అట్లానే వెళ్ళిపోయినా. మరి బాధ్యత, ఇగో నీ బండి నేను తెచ్చిస్తున్నా నీకు బాధ్యత. నువ్వు నాకు ఇయ్యాలా వద్దా? అరే నాకు పని ఉండేరా బాయ్. బండి తీసుకెళ్లాల్సి ఉండేరా బాయ్. అరే ఆగరా, ఉర్రా కొడతా చూడు. ఇగో నీకు ఏం కొడతారా నాకు అర్థం కాదు. నువ్వు అవలేగా చేస్తున్నావు, దిమాగ్ లేంది. నీకు పొద్దుగాల పని వస్తే నువ్వు బండి తీసుకోపోవా?
నా బండి తీసుకోపో అబే. ఇప్పుడు అరే మన నా ఫోన్ ఇగో చేస్తా. అరే ఊకో నాకు పిచ్చి ఇది నీ బండి తాళంచే నా దగ్గర ఉంది. నీకు బండి కావాలంటే నా బండి తెచ్చిచ్చి తీసుకో. పెట్టుకో 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 నేనే తీసుకుంటా. ఆంటీకి ఫోన్ చేస్తా, ఆంటీ బండి తాళం అంటే ఆమెను పడేస్తుంది, బండి తీసుకొని వచ్చేస్తా ఖతం. ఇంకేం చెప్తున్నారా మీరు? అరే నిజం చెప్పురా జక్రియా, లేకపోతే నిజం చెప్తున్నా బొక్కలు చూరా చేస్తారా మీవి? ఒక్కొక్కనికి బాక్స్ బద్దలైపోతాయి. బాగుండదు ముందే చెప్తున్నా. అరే మనీ నిజంగా పోయినారా మీరు? నాకే అరే మరి ఇంత క్యాజువల్లీగా చెప్తున్నారేంట్రా బాయ్? వండి పోయింది తీసుకోరమ్మని. అరే అయితే అది మా బండి ఆరా, నీ బండి నువ్వు చూసుకో, మాకేం చెప్తున్నారా? నా బండి అయితే మా కళ్ళ ముంగట ఉన్నది. నాకేం ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కానీ తీసుకొని పోలీస్ స్టేషన్ వేసేస్తాం మరి కావాల్సని. ముగ్గురిని తీసుకెళ్తా. అట్లా ఎట్లా వేస్తావు? ఇప్పుడు నువ్వు నా బండి వేసిన, ఇప్పుడు నీ బండి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ పెడుతున్నావు, నాకే చెప్తుండే కాదా తీసుకురమ్మని? చెప్తుండేనా కాదా? అట్లా కాదురా ఒక మాట. అరే మరి నువ్వు తీసుకోరా ఆరా నా బండి, నా బండి తెచ్చిరా బా, నాకు బండి తెలియకు. అరే ఉక్కరమ్మని నువ్వు తెచ్చుకోవాలి. వాడు ఎట్లా తెస్తాడు? అరే వాడు తీసుకో, వాడు తీసుకోవాలంటే నీ పేరు మీద ఉంది కదా బండి. నా పేరు మీద రా, కానీ వాడిని ఇప్పించింది కదరా బాయ్. అరే ఆగరా ఒక్క నిమిషం. అరే ఏం రా హౌలేగిల్ అంటూ నన్ను బండి తెచ్చి రాబాయ్ ముందు నాది నువ్వు. అరే అరే పిచ్చి కాడా అది నాకు అర్థం కాదు. చేతలు చేస్తాడు బండి. అరే మా అన్న కొడతా చూడు ఇప్పుడు. ఒక్క నిమిషం. ఇగో బండి ఎవరి పేరు మీద ఉన్నది? నా మీద. నా బండి నువ్వు వస్తేనే ఇస్తాడు కదరా వాడు, మాకెందుకు ఇస్తాడు? బండి ఎవరిది అది? అరే ఆగరా ఎస్ఐ ముంగడు పోతాం. సార్ బండి నాది అంటే ఎవరి పేరు మీద బాబు అని అడుగుతాడా అడగడా? అరే తెలిసింది అనుకో, నేను పోలీస్ స్టేషన్ పోయినా బాగుండదు రా బాయ్. నీకు కొడతా చూడు ఇప్పుడు. ఒక్క నిమిషం. బండి ఎవరి పేరు మీద ఉన్నది? నా పేరు పైన. అయితే నువ్వు వస్తేనే ఇస్తాడు కదా ఎస్ఐ. నువ్వు పోయి తెచ్చుకుంటే అయిపోతాయి. అరే మీరు ఇద్దరు ఊరికి వచ్చిన తర్వాత నేను ఎందుకు తీసుకోవాలి? బండి మా పేరు మీద లేదు కదరా, మాకు ఇయ్యడ్రా. మరి ఎందుకు తీసుకెళ్ళినా రాసంటోని విను. నాకు పొద్దుగాల అర్జెంట్ పని ఉన్నదప్ప. ఏం పని రా బాయ్? నాకు అర్థం కాదు. మీరు కొడతా చూడు ఇప్పుడు. అరే నువ్వు బండి తెచ్చిన తర్వాత మాటలు. అరే బాగుండదు రా, నువ్వు ముందు బండి తెచ్చిరా బాయ్. అరే ఎందుకు పోయినారా బాయ్ మీరు? పని ఉండరా? ఏం పని రా బాయ్? మీకు అంతా ముఖ్యం, నాకు అర్థం కాదు. కొత్త మూవీ వచ్చింది నీకు అంతే. అరే ఏంట్రా ఇది? అరే సింపుల్ అంతే. పోయుడు ఎప్పటికి పోతాం అంతే. అరే బుధేరా అంటే ఒక లెక్క రా బాయ్, ఫోన్ చేస్తే ఇస్తే మళ్ళీ చిన్నయ్య ద రియల్ ఎస్టేట్ టైకూన్. అక్కడ ఎట్లా రా బాయ్? అయితే నువ్వు రారా బాయ్. ఇగో నువ్వు రా. అరే నువ్వు రా అంటున్నావు, వీడేమో పో అంటుండు. అంటున్నావు. ఎవరు చూస్తున్నావు ఫోన్ ఇప్పుడు? ఎస్ఐకి రా బాయ్. అరే సార్ ఉందిరా బాయ్ నంబర్, ఒకసారి హలో. అరే అరే కాళ్ళు ఉండడు రా సారు. అరే ఫోన్ ఇవే. ఆగరా ఇక్కడ చూడు. ఫోన్ ఇరా. ఆగరా ఒక్క నిమిషం చెప్పు. అరే ఎస్ఐ ఫోన్ చేస్తాడు రా మళ్ళీ. ప్రాంక్ వీడియో ఇది నేను చూడలే. ఏం ప్రాంక్ వీడియో రా? నా బండి రా బాయ్ ఫోన్. ఈ బండి ఏండే ఉన్నది, ఏడుంది? మనీ దాపెట్టిండు, నా దగ్గర ఉన్నది. ప్రాంక్ చేస్తున్నాం అంతే. అంతే, ఏం లేదు. చిన్నగా చేయాలి కదా అప్పుడప్పుడు చేయాలి కదా అన్న. ఇక్కడ రా బండి తాళం చేసి తీసుకుని ఇక్కడ రారా. అరే అరే మజాకులు చేయకుండా బండి తాళం చేయరా. బండి దాపోరా ముందు. తెస్తాడు బండి తాళం చేసి తీసుకుని. నువ్వు బండి తాళం చేసి తీసుకొని నాకేం తెలుసు, బండి అక్కడ ఉందేమో, తాళం చేసి మీ దగ్గర ఉందేమో. ఎట్లా కెమెరా కూడా కనిపిస్తలేదు రా. ప్రాంక్ ఏమదరా బాయ్, మీరు మజాకులు చేయకుండా. అరే ఎస్ఐ ఫోన్ చేద్దాం రా. కనిపిస్తున్నదా కెమెరా? ఆడ దూరం లాగా చెట్టు. అరే గిదేం ప్రాంక్ రా నా మొట్ట. అరే మీకు దిమాగ్ ఉందా రా? ఏమైంది? నువ్వు చేయవా మదాక్ మాతోటి? ప్రాంక్ చేయవా నువ్వు? అమ్మా అట్లా. అరే అయితే బండి దాపురా పోయి ముందు పోయి. అరే బండి ఎడ పెట్టినారా? ఆడ కట్టెలు కనిపిస్తున్నా, ఆడ కట్టెలు. అరే తేపురా బండి దాపురా. పోరా మరి బండి తీసుకురా పప్పు. అరే సీరియస్ కావద్దురా, ప్రాంక్ చేసినాం కదా. అరే సీరియస్ కాకపోతే ఇంకేమవుతారు రా బాయ్? నాకు అర్థం కాదు. నిద్ర మొత్తం ఖరాబ్ అయిపోయిందాను. అరే ఏం నిద్ర రా బాయ్? అరే బండ్ల పైన పొద్దుగా ఫోన్ చేస్తే ఫోన్ లేపాలి మనిషి. పండుకుంటే అవుతుందా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? రిపీట్. కరెక్ట్. ఇప్పుడు లేపిన ఫోన్ 6 గంటలకు. పొద్దుగాల పని ఉండే నాకు.
సరే ఇగో నీ తాళం చేయి తీసుకో. నువ్వు బండి ఇవ్వకపోతే నీ తాళం చేయకుండేరా నేను. నేను హుషారుగా పట్టు. ఎట్లా ప్రాంక్ ఎట్లా అయింది ఇప్పుడు చెప్పు. ఏమేమి ఎక్స్ప్రెషన్స్ ఉండి ఏమేమి హైబత్ పడ్డావు చెప్పు గైస్, కెమెరాలో చెప్పురా బాయ్. సో గాయస్ ఇంతకుముందు ఒకసారి కూడా ఇట్లనే గుర్తుందా, సికింద్రాబాద్ దగ్గర వీణ బండి నా దగ్గర పట్టుకుంటే అన్నగారు నాకు తెచ్చి 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 అని ఎట్లా అన్నారంటే ఇప్పుడేమో పోయి తీసుకోరా 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 అంటున్నారు. బోరాన్ అయిపోయినావు కదా, ఇట్లా ఎందుకు చేస్తారు వీళ్ళని? చాలా ఘోరం గాయస్ ఇది. సో ఎట్లా ఇప్పుడు చెప్పు ఏమన్నా. ఏం లేదు, ఇక నేను కూడా ఆలోచించాలి ఇప్పుడు. నాకు ఇట్లా చేస్తారా మీరు? సరే సరే. సో గాయ్స్ వీడియో ఎట్లా ఉంది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి వీడియో షేర్ చేయండి. అండ్ మా ఛానల్కి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఎవరు సబ్స్క్రైబ్ చేయకొచ్చారు, సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది, ఏం పైసలు ఏం పోవు మీ సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ కూడా చేస్తే. లైక్ ఓ అమ్మా చూసినా జెర్రీకి ఎట్లా ఉంది? అరే అది నా ప్రాణం రా బాయ్. తెలుసురా వేరే బండి అంటే ఏం కాదురా, నా ప్రాణం రా అది. తెలుసురా. మరి అక్కడ తీసుకుంటే చావి. సో గాయ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చూసినందుకు వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.